పోలెన్ పిస్టల్ ఇంట్రాక్షన్. పోలెన్ అంటే పోలెన్ గ్రెయిన్స్, పుప్పొడి. ఈ పుప్పొడి అనేది అండకోశాలని ఎలా చేరుతుంది, వీటి ఇంట్రాక్షన్ అనేది ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ పుప్పొడిని గుర్తించే లక్షణం ఉండే భాగం ఒక ఫ్లవర్లో ఏదైతే ఈ పుప్పొడి ఉంటుందో వీటిని మనం పోలెన్ గ్రెయిన్స్ అంటాం. వీటిని గుర్తించే సామర్థ్యం మనకి ఫ్లవర్లో ఎక్కడ ఉంటుంది, కీలాగ్రానికి ఉంటుంది. పుప్పొడిని గుర్తించే సామర్థ్యం కీలాగ్రానికి ఉంటుంది. ఈ అండకోశం అనేది దీన్ని గుర్తించి దానికి సంబంధించిన పుప్పొడి అవునా కాదా అనేది చూసుకొని యాక్సెప్ట్ చేయడం, రిజెక్ట్ చేయడం అనేది దేనిపైన ఆధారపడి ఉంటుందంటే వీటిపైన పడే పరాగరేణువు అండకోశం మధ్య ఉండే పరస్పర చర్య ఫలితంగా. అంటే పరాగరేణువులు గాలి ద్వారా, నీటి ద్వారా వేరే వేరే మొక్కలు కూడా వచ్చి చేరొచ్చు, కానీ దానికి సంబంధించిన పోలెన్ గ్రెయిన్స్ వచ్చాయా రాలేదా అనేది ఇక్కడ ఉండే కీలాగ్రం అనేది టెస్ట్ చేస్తుంది. ఈ రెండింటి మధ్య రియాక్షన్ అనేది జరిగితే ఈ పుప్పొడిలో దీనికి సంబంధించిన ఎంజైమ్స్ ఉంటాయి, ఈ అండకోశంలో కూడా ఉంటాయి. ఈ రెండింటి మధ్య రియాక్షన్ అనేది జరిగినప్పుడు మాత్రమే దీన్ని అలో చేస్తుంది లోపలికి. అన్ని రకాల పోలెన్ గ్రెయిన్స్ వచ్చినాయని సూటబుల్ అయ్యే వాటన్నిటిని పంపించదు. దానికి సంబంధించిన ఆ జీనస్కి, ఆ పర్టికులర్ ఫ్లవర్కి సంబంధించిన పోలెన్ గ్రెయిన్ వచ్చినప్పుడు మాత్రమే అది లోపలికి యాక్సెప్ట్ చేస్తుంది. అక్కడికి లోపలికి వచ్చిన తర్వాత ఈ పుప్పొడి రేణు కీలాగ్రంపై ఎప్పుడైతే పడుతుందో అప్పుడు ఒక బీజరంధ్రం అనేది ఏర్పరుస్తుంది. అంటే మనకి ఎగ్ సైన్లో బీజరంధ్రాలు ఏర్పడి ఉంటాయి కదా, ఆ ప్లేస్లో తప్ప మిగతా ప్లేస్లో అంతా స్పోరోపోలిన్ అనేది ఉంటుంది. ఈ బీజరంధ్రం అనేది లోపలికి చేసి ఒక పరాగనాళాన్ని పంపిస్తుంది అనమాట. ఈ పరాగనాళం ఎక్కడికి వెళ్తుంది, కీలాగ్రం నుండి, కీలాగ్ర కణజాలాల నుండి అండాశయాన్ని చేరుతుంది. అండాశయం నుంచి లోపల అండాన్ని కూడా చేరుతుంది. ఈ అండాన్ని చేరే విధానం అనేది మనకి 3 విధాలుగా ఉంది. రంధ్ర సంయోగం, చలాజోగమి, మధ్య సంయోగం. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. పరాగనాళం అనేది అండాన్ని చేరడానికి 3 విధాలు ఉన్నాయి. ఈ అండాన్ని మనం బయట రాసుకుంటే పరాగనాళం అనేది ఇట్లా పైనుంచి వస్తుంది కదా, ఇలా వస్తే దాన్ని మనం చలాజోగమే అంటాం. అలా కాకుండా ఇలా వెళ్ళింది అనుకోండి, మైక్రోపైల్ ద్వారం గుండా, అండద్వారం గుండా వెళ్తే రంధ్ర సంయోగం, చలాజ గుండా వెళ్తే చలాజోగమి, మధ్య కవచాల గుండా వెళ్తే దాన్ని మనం మధ్య సంయోగం అని పిలుస్తాం. అలాగే మనకి పిలిఫామ్ పరాగన పరికరం అనేది పరాగనాల ప్రవేశ మార్గాన్ని నిర్దేశిస్తుంది. ఈ పుప్పొడి అండకోశాల పరస్పర చర్య అనేది ఒక డైనమిక్ ప్రాసెస్ అనమాట. ఇదేం జరుగుతుంది, ఫస్ట్ పుప్పొడిని గుర్తించాలి, దాన్ని అభివృద్ధి పరచాలి. ఒకవేళ దానికి సంబంధించిన పోలెన్ గ్రెయిన్ కాకపోతే దాన్ని ఆటంకపరచాలి, అంటే దాని లోపలికి రానివ్వకూడదు. ఇది పోలెన్ పిస్టల్ యొక్క ఇంట్రాక్షన్.